పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ దినాన్న దేవుని కొరకు ఈ లోకంలో జీవించుట కొరకై, ఆత్మీయంగా జీవించుట కొరకై మనం దేవునిలో ఎలా ఎదగాలి, ఎలా ఉంటే మనం ఆత్మీయమైనటువంటి మేలు మనం పొందుకుంటామో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేద్దాం. మనం వాక్యానుసారమైనటువంటి మాటల ద్వారా కొన్ని మాటలు మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్కొక్క మాట ప్రతి ఒక్కరం క్రమక్రమంగా ఒక 3-4 విషయాలు మనం నేర్చుకునే వారిగా మనం ఉందాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మన ఆత్మీయతలో ఎలా ఎదగాలి, ఆత్మీయంగా ఉండాలంటే మనం ఏ విధమైనటువంటి నడిపింపు కలిగి ఉండాలో కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని కృపలో కొన్ని మాటలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే ఒక మాట చూడండి అమ్మా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివి ధ్యానిద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును ఎలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. ఇది చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, మహోన్నతుడా, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఏ వాక్యాన్ని అయితే ఈరోజు మాతో మీరు మాట్లాడబోచున్నారు, చక్కని దేవా వివరణ మేము నేర్చుకోవడానికి, వాక్యానుసారంగా మేము నీ కృపలో నడవడానికి, ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోచున్నారో వాక్యం మా హృదయాన్ని అయాగో తండ్రి చక్కగా ఆత్మీయంగా నడిపించుటకు, అయా వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు, ఆత్మానుసారంగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, దైవ భక్తిలో అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, మనమందరము కూడా ఎలా నడవాలంటే దేవుని యొక్క వెలుగులో నడిచే వారిగా మనం ఉండాలి. అంటే దేవుని చేత నడిపించబడే వారిగా మనం ఉండాలి. దేవుని చేత నడిపించబడాలి అనంటే వాక్యంలో మనం చదివినట్లుగా వెలుగులో నడుచుకోవాలని అక్కడ వాక్యం కనబడుతూ ఉంది. అంటే మనం చీకట్లో నడిచామనుకోండి, చీకట్లో నడవటం అంటే లోకంలో నడవటం, వెలుగులో నడవటం అంటే దేవునితో నడవటం. దేవునితో నడిచేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎల్లప్పుడూ దేవుని కొరకు ప్రకాశించాలని ఇష్టపడతారు. దేవుని కొరకు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొదటగా మనం దేవుని యొక్క వెలుగులో నడిచేవారిగా ఉండాలని అక్కడ కనబడుతూ ఉంది. అంతేకాదు, మనం పవిత్రంగా ఉండాలి అనంటే, పరిశుద్ధంగా ఉండాలి అనంటే, పవిత్రులుగా మనం ఉండాలి అనంటే, ప్రతి పాపం నుంచి మనం విడుదల పొందాలి అనంటే దేవుని చేత నడిపించబడే వారిగా మనం ఉండాలి. దేవుని చేత నడిపించబడడం అంటే ఎక్కడ నడిపించబడాలట? వెలుగులో నడిపించబడాలని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. రెండో మాట 128వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కనబడుతూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అనే మాట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం మొదట దైవ భక్తులు అవసరమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగి బ్రతకడం అంటే దేవుని చేత నడిపించబడటం. దేవుని చేత ఎలా నడిపించబడాలని వాక్యంలో రాయబడింది అంటే వెలుగులో నడిపించబడాలి. వెలుగులో నడిపించబడాలి. రెండవదిగా ఆయన మార్గంలో నడిపించబడాలి. దేవుని మార్గంలో నడిపించబడాలంటే మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని త్రోవలో మనం నడిచే వారంగా ఉండాలండి. దేవుని త్రోవలో నడిచే వారంగా ఉండాలి. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి మీరు పిలువబడిన వారు. చదవండి. 4:1 4:1 అండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో నొకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు దైవ భక్తి చేయటం అంటే, యేసు ప్రభుతో నడవటం అంటే, దేవునిలో నడవటం అంటే, ఆత్మీయంగా మనం నడవటం అంటే, మనం ఏం చేయాలట? దేవునితో నడిపించబడే వారిగా మనం ఉండాలి. ఒకటి, వెలుగులో నడిపించబడాలి. 2, ఆయన మార్గంలో నడిపించబడాలి. మూడవదిగా పిలుపునకు తగిన రీతిలో నడవాలండి. దేవుడు మనల్ని ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. దేవుడు పిలిచింది ఒకటైతే మనం ఒకలా ఉండకూడదు, ఒకలా బ్రతకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో ఆ ఉద్దేశంతో నడిచి, ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో మనం గడిపే వారిగా ఉండాలని ఈరోజు నేను వాక్యానుసారంగా మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ జ్ఞానముతో ఉండాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండాలి. ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడలో నడిచేవారిగా ఉండాలి. అందుకే పిలుపునకు తగిన రీతి. అందుకే పౌలు గారు చెప్తున్నారు ఎపిసీలు, ఆయన ఏమన్నారండి ఎపిసీలకు రాసిన పత్రికలో చక్కని మాట ఆయన రాస్తూ అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, దేవునితో ఎల్లప్పుడూ నడిచే వారిగా, దైవ భక్తిలో మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క అడుగు జాడలో, వెలుగులో, మార్గంలో, పిలుపునకు తగినటువంటి రీతిలో నడిచే వారిగా ఉండాలని ఈరోజు ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీని బిడ్డారా, దైవ భక్తులు మనం నడవవలసినటువంటి ఈ మార్గంలో మనం నడవాలి అని అంటే నిజంగా మనం చూసినట్లయితే దేవునికి ఇష్టంగా కూడా నడవాలండి. దేవునికి ఇష్టంగా నడవాలి. అందుకే 22:20 రాయబడింది, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను అనే మాటలు మనం చదువుతాం. దేవుని సన్నిధిలో మనం ఇష్టంగా కూడా ఉండాలి, ఇష్టంగా నడవాలి. దేవుడు అంటే చాలా మంది అంటారు యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అంటారు. అయితే మనము దేవునికి ఇష్టమా కాదా అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా పరిస్థితి ఉండాలి. మనం దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే ఆయన వెలుగులో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన పిలుపునకు తగిన రీతిలో నడిచే వారిగా మనం ఉండాలనే విషయాన్ని స్పష్టంగా మీ అందరికీ బైబిల్ ద్వారా మరొకసారి తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ యొక్క కుటుంబంగా లేక ఈ సంఘంగా లేదంటే మనం ఐక్యతగా మంచి సహవాసంలో ఉండాలని భక్తుడు ఇంకొక మాట చెప్తున్నాడు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఏమంటే మనం అందరం కూడా ఏ శ్రద్ధ కలిగి ఉండాలి? ఆత్మ అనుబంధం. ఏమంటే చక్కని సహవాసం, చక్కని ఆత్మీయ సంఘం వలె మనం ఎక్కడ వారమైనా ఎలాంటి వారమైనా దేవుని దగ్గర అందరం ఆత్మబంధం చేత మనమందరము నడిపించబడే వారిగా ఉండాలి. మనం అందరము సమాధానంగా ఉండాలని పౌలు గారు అద్భుతమైన విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దైవ భక్తులు అవసరమైనటువంటి మరొక ఆత్మీయ అనుభవం ఏంటంటే దేవునికి ఇష్టంగా జీవించటం. దేవునికి ఇష్టంగా ఎలా బ్రతుకుతాం మనం? ఆయన మాట్లాడినప్పుడు, ఆయన నడవమన్న చోటికి నడిచినప్పుడు, ఆయన ఎలా జీవించమన్నారు ఆయన డ్రాప్ అయిపోయారు. మా ప్రైజ్ లార్డ్ వినబడుతుందండి? వినిపిస్తుందండి, వినపడుతుంది అయ్య గారు. చెప్పండి. సిగ్నల్ కట్ అవుతుంది. అవునండి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను, దేవునికి ఇష్టమైన వారిగా జీవించుట. మొదట ఎలా ఉండాలండి? దేవుని చేత నడిపించబడాలి. రెండవదిగా దేవునికి ఇష్టముగా మనం జీవించాలి. ఇష్టంగా జీవించాలి అని అంటే ఎవరి దగ్గర ఇష్టంగా జీవించాలి? మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే, మనం దెస్సలోనికీయులు రాసినటువంటి మొదటి పత్రికలో 2:16 రాయబడింది. చదివినట్లయితే మొదటి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2:16 అక్కడ రాయబడుతూ ఉన్నది, యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయు. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:16 అదే చదువుతున్నానండి. చదవండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభువైన యేసును
ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనుల రక్షించు పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మిమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదకి వచ్చెను. చాలండి. దేవునికి ఇష్టంగా ఎవరైతే ఉండరో వారు మనుషులందరికీ ఎలా ఉంటారట? విరోధులుగా ఉంటారటండి. అంటే మనం మొదట దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులకు మనం ఇష్టలుగా ఉంటాం. మనం దేవునికి ఇష్టంగా ఉండమనుకోండి, అన్యజనులు కూడా మన ద్వేషించే వారిగా ఉంటారు. విరోధులుగా మనం ఉంటామని అక్కడ ఆ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మనం ఎలా ఉండాలంటే మంచిగా మాట్లాడడం, ఏవండి వారి యొక్క ప్రతి విషయంలో వారి కొరకు మనం ప్రార్థించడం, వారితో మంచి ఆత్మీయ బంధం కలిగి మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవునిలో పరిశుద్ధంగా బ్రతుకుతామో, వారు కూడా మన మార్గంలోకి రావడానికి మనకు మాట వినడానికి వాళ్ళకు మంచి అవగాహన కలిగి ఉంటారనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవ భక్తిలో అవసరమైనటువంటి రెండవ అనుభవం దేవునికి ఇష్టముగా జీవించుట. ఇష్టంగా జీవించాలంటే మొదటి 2 సమూయేలు ఇందాక చదువుకున్నాం 22-20 వచనంలో, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించును. దేవుడు మన కష్టాల్లోంచి, బాధల్లోంచి, శ్రమల్లోంచి, ఇబ్బందుల్లోంచి, కరువుల్లో నుంచి ఎటువంటి పరిస్థితి మన ఇంట్లోకి వచ్చినా దాంట్లోంచి తప్పించబడాలి అంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండేవారిగా ఉండాలని మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 3:22 వచనంలో మనం చదివినప్పుడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈరోజు మనకి ఏదైనా మనకి ఇష్టమైనది మనం అడగక ముందు మనం ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా, దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్న వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈ వచనం త్రేటగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవాలని అనుకున్నప్పుడు మొదట దేవునికి ఇష్టమైన వారిగా, ఏమండి ఆయన యొక్క దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాల్లో దావీదు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. యోసేపు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండటం మనం చూస్తున్నాం. ఏమండి పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధనలో గాని, పాత నిబంధనలో గాని అనేక మంది భక్తులు దేవునికి ఇష్టమైన వారిగా జీవించారు. దేవుడు ఇష్టపడ్డాడు వారందరినీ కూడా. ఎందుకంటే వాళ్ళ భక్తిని బట్టి, వారి ప్రవక్తలను బట్టి, వారి మాటలను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి దేవుడే సంతోషించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఇష్టపడినప్పుడు నిజంగా మనకేది కావాలో, ఏది అవసరమో ఆయన మనకి దొరికేటట్లుగా చేయి దేవుడై ఉన్నాడని ఈరోజు మీ అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క గూగుల్ మీట్ లో లేక ఈ జూమ్ మీటింగ్ లో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దైవ భక్తులు అవసరం. ఇది నిజంగా దేవునికి ఇష్టంగా బ్రతకడం. ఏంటి దైవ భక్తులు అవసరం? దేవుని అడుగుజాడల్లో నడవటం. దైవ భక్తులు అవసరం పవిత్రంగా జీవించటం. దైవ భక్తులు అవసరం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకటం. కాబట్టి లూకాసు వార్త 2:14 వచనంలో మనం చదువుతుంటాం ఇప్పుడు కూడా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవునికి ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కావాలి అని అంటే ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవుని అడుగుజాడల్లో నడిచే వారిగా మనం ఉండాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారిగా మనం ఉండాలని, అంతేకాదు దేవుని దగ్గర మనం ఇష్టంగా ఉంటేనట సమాధానం అనుగ్రహిస్తాడట. పై వచనంలో ఏందో మనం చదువుకున్నప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటే మనం ఏది అడిగినా అది మనకు దొరికేటట్లుగా దేవుడు చేస్తాడని ఇక్కడ స్పష్టంగా వచనాలన్నీ కూడా మనందరికీ తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 31:20 వచనంలో ఎఫ్రాయిము అనే ఒక మంచి భక్తుని గురించి అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. ఎఫ్రాయిం ఎలా ఉన్నాడంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా అని దేవుడు చెప్తాడు. అంటే ఎఫ్రాయిము కోసం దేవుడు మంచి సాక్ష్యాన్ని పలకటం, దేవుడు ఎఫ్రాయిముని నా మంచి కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అంటూ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని దేవుడు ఎలా పిలవాలి? ఆయనకి ఇష్టమైన కుమారుడిగా మనల్ని పిలవాలి. మనల్ని ఒక ముద్దు బిడ్డ చూడండి, చిన్న బిడ్డను మనం ఎలాగైతే ఎత్తుకొని లాలించి వారిని మనం ముద్దులు పెడుతూ ఉంటామో, దేవుని దగ్గర మనం కూడా ముద్దు బిడ్డల వలె ఉండాలి అంటే చాలా మంచి లక్షణాలు కలిగి, చాలా యథార్థత కలిగి,
దేవునికి ఇష్టమైన వారిగా ఉండేవారిగా ఉండాలని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈరోజు దైవభక్తుల్లో అవసరమైనటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి ఎలా ఉండాలండి? మనం దేవుని చేత నడిపించబడుట. దేవుని ఈరోజు దైవ భక్తులు మనకు అవసరం. ఇది దేవుని చేతే మనం నడిపించబడాలి. దేవుని చేతే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు బ్రతికే వారిగా మనం ఉండాలండి. నేను ఒకసారి మీకు గుర్తు చేసినట్టు జ్ఞాపకం ఉంది. ఏమండి? దేవుని దగ్గర మనం ఎలా నడిపించబడాలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అనుదినము కూడా ఎలా ఉండాలి, అనుదినము మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనం ఉంటామో చక్కటి విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఏమండి? రెండవదిగా దేవుని త్రోవలో మనం నడిపించబడాలట. ఎలా నడిపించబడాలి? దేవుని త్రోవలో నడిపించబడాలి. దేవునితో ఎలా నడిచాడు ఆనోకు? జీవిత కాలం అంతా కూడా చాలా చక్కగా దేవునితో నడిచిన వాడిగా మనం ఆనోకుని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి? మనం 128 కీర్తన 1వ వచనంలో మనం చదివాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అనే మాట మనం చదువుతున్నాం. అందుకేనండి జీవితాంతం దేవునితో మనం నడవాలి. ఏమండి? భక్తులు అనేక మంది జీవితాంతం నడిచారు. ఒక దావీదును చూసినా, ఒక ఆనోకును చూసినా, ఏమండి? భక్తులు అనేక మంది దేవునితో చక్కని జీవితాన్ని జీవించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని తోడు మనకు ఉండాలి అనంటే దేవునితో మనం చక్కగా నమ్మకంగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైన వారిగా నడిచే వారిగా మనం ఉండాలి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను అనే మాట ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. ఆ మాటను మనం చదువుతున్నప్పుడు మనం కూడా ఒక ఆనోకు ఎంత చక్కగా దేవునితో నడిచాడో మనం కూడా అలాగే నడవాలి అని అనిపిస్తది. అందుకే ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవ భక్తిలో అవసరం ఏంటనంటే దేవునితో నడవటం, దేవునితో జీవించటం, దేవునితో బ్రతకటం. అంతేకాదు దేవునికి ఇష్టముగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు మనకి అవసరమైనటువంటి ప్రతి ఈవులతో నింపి ఆశీర్వదిస్తాడు అనే మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇష్టముగా నడిచేవారిగా ఉండాలి. దేవుని కృపలో నడిచేవారిగా మనం ఉండాలి. కీర్తనలు మనం చదివితే 23వ కీర్తన 6వ వచనంలో రాయబడింది. ఏమండి? అక్కడ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వెంట వదులు. వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. చేస్తానండి. చిరకాలము దావీదు దేవునితో నివాసం చేశాడు. అందుకే కృపాక్షేమాలు దావీదు వెనక వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునితో నడవాలి, దేవుని కృపతో నడవాలి. దేవుని కృప మన మీద ఉండాలి అనంటే ఎల్లప్పుడూ ఆ ప్రార్థనా జీవితం కలిగి, చక్కటి ఆత్మీయ జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి దేవునితో నడిచేవారిగా మనం ఉంటే తప్పక మన యొక్క అనుభవాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమండి? ఆనోకు బ్రతికినటువంటి అన్ని సంవత్సరాలు కూడా దేవునికి ఇష్టుడై బ్రతికాడు. ఆయన కొనుపోబడక ముందు ఎలా ఉన్నాడట? దేవునికి ఇష్టుడై ఉన్నాడు అని మనం చదువుతున్నాం. ఈ రోజు మనం కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళక ముందు ఈ భూమి మీద దేవుని కృపలో నడవాలి, దేవునికి ఇష్టంగా నడవాలి, భక్తిలో నడవాలి, ఆత్మీయంగా నడవాలి. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ప్రార్థనా జీవితం కలిగి మనం నడుస్తూ ఉండాలండి. నీతిగా నడవాలని మనం ఆదికాండం 6:9లో నోహవు గురించి మనం చదువుతాం. ఏమండి? నోహవు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోహవు దేవునితో కూడా నడిచిన వాడు అనే మాటను అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి నోహవు దేవునితో నడిచిన, ఒక దావీదు దేవునితో నడిచిన, ఏమండి ఆనోకు దేవునితో నడిచిన దేవునికి ఇష్టంగా నడిచారు వాళ్ళు. ఈరోజు మనం కూడా ఆ భక్తుల వలె యథార్థతలో, నమ్మకత్వంతో నడవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 32 అధ్యాయం 28వ వచనంలో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే యాకోబు ఎప్పుడైతే దేవునితో పోరాడటం, దేవుని సన్నిధిలో ప్రార్థనా పరుడిగా రాత్రంతా గడపడం వలన దేవుడు ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి, దేవునితో మనం ఆత్మీయంగా నడవాలి అని అంటే ప్రార్థన, దేవునితో ప్రార్థనా జీవితం అనే మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలనే విషయాన్ని మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. దేవుని దగ్గర భక్తిలో ఎదగాల. మనం భక్తిలో ఎదగడానికి
ఈ మాటలన్నీ చాలా అవసరం. దేవునికి ఇష్టంగా బ్రతకడం, దేవుని కృపలో బ్రతకడం, దేవునితో నీతి మార్గంలో నడవటం, దేవునిలో ప్రార్థనా జీవితం కలిగి ఒక యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడినట్లుగా మనం కూడా దేవునిలో పరిపూర్ణ ప్రార్థనలోకి, భక్తిలోకి మనం రాగలగాలి. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. నీకున్న ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగునని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చిదనని చెప్పెను. దేవుని సన్నిధిలో సొలొమోను భక్తుడు ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడు. కానీ సొలొమోను దేవుడు ఎంతగా దీవించాడనంటే అద్భుతమైన రీతిలో ఐశ్వర్యాన్ని, సొమ్మును, ఘనతను కూడా మరి అక్కడ ఇవ్వటం మనం చూస్తున్నాం. అందుకే నేను అంటాను, జ్ఞానం కావాలండి. మనం ఈ లోకంలో నడవాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలి. డబ్బున్నంత మాత్రాన జ్ఞానంతో నడవలేం. బంగారం ఉన్నంత మాత్రాన జ్ఞానంతో నడవలేం. ఏమండి, పేరున్నంత మాత్రాన జ్ఞానంతో నడవలేం. మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానం. ఎలా నడవాలి దేవునితో, ఎలా దేవునిలో మనం బ్రతకాలి, ఎలా ఆత్మీయంగా బ్రతకాలి, ఎలా మన కుటుంబాల్లో మనం దేవుని కొరకు మన కుటుంబాలను దేవునిలో నడిపించుకోవాలి, ఎలా ఆత్మీయతలో నడవాలో, మనం అందరితో ఐక్యత, సహవాసం, ప్రేమ, నడిపింపు ఇవన్నిటిలో నడిపించబడాలి అని అంటే మన దేవునితో ఒక నమ్మకమైన వారిగా బ్రతకాలంటే జ్ఞానం చాలా అవసరం. జ్ఞానవంతులుగా మనం ఉండాలంటే ఇదిగో ఇక్కడ సొలొమోను జ్ఞానం అడిగి దేవుని దగ్గర నుంచి ఎలాగైతే పొందుకున్నాడో మనం దేవుని జ్ఞానంతో నడిపించబడే వారిగా ఉండాలి. భూ సంబంధమైన జ్ఞానం మనకేమీ ఉపయోగం ఉండదు. ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైన జ్ఞానం మనల్ని దేవునితో నడిపించేదిగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునితో ఎలా నడవాలండి? దేవుని వెలుగులో నడవాలి, దేవుని త్రోవలో నడవాలి, దేవుని పిలుపునకు తగిన రీతిలో నడవాలి, దేవుని మంచి మనసుతో నడవాలి, దేవునిలో సత్యముతో నడవాలి, దేవునిలో యథార్థముగా నడవాలి, దేవునితో ఏమండి ఆయన నీతి మార్గంలో నడిచేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి నడవాలి, జ్ఞానముతో నడిచే వారంగా మనం ఉండాలనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎల్లప్పుడూ మనం దైవ భక్తులు అవసరమైనటువంటి ఒకటి ఎలా ఉండాలండి? మొదటి మాట జ్ఞాపకం చేశాను, దేవుని చేత నడిపించబడాలి. రెండవది దేవునికి ఇష్టముగా జీవించాలి. ఎప్పుడైతే మనం ఈ లక్షణాలు కలిగి దేవుల్లో మన ఆత్మీయంగా ముందుకెళ్తామో తప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన జ్ఞానంతో నింపుతాడు, అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన విజయ కుమారయ్య గారికి వందనాలండి. మరి దేవుళ్ళు మనం ఎలా నడవాలి, మొదటగా ఏమో మరి మనం మరి వెలుగులో నడవాలని, తర్వాత ఆయన మార్గంలో నడవాలని, ఆయన పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవాలని, మరి జ్ఞానంతో నడవాలని, దేవుని యందు మరి భయభక్తులతో నడిచి ఆయన త్రావలందు నడిచే వారందరూ ధన్యులని చక్కటి మాటలు ఈ రోజు మరి మనం దేవుళ్ళ నిజమే నడుస్తున్నామని అనుకుంటున్నాం కానీ నడవలేకపోతున్నామండి. మనలో భక్తి జీవితం లేదు, భక్తితో నడవాలని మరి చాలా వాక్యాలు ఆనోకోవాలి. మనం కూడా దేవునితో సహవాసం కలిగి దేవుళ్ళలో నడిచే వారంగా ఉండాలని చక్కటి మాటలు చెప్పిన విజయ కుమారయ్య గారికి మరొకసారి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదించండి అయ్య గారు. ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన ఆశీర్వాదించండి. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి అయా నీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా చాలా ఆత్మీయంగా అయ్యా తండ్రి ఇంతవరకు పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఆరాధన నడిపించారు, వాక్యం చదివారు, వాక్యం అన్నారు. ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవ భక్తులు అవసరమైనటువంటి అనుభవాల్లో అయ్యా మొదటగా దేవునిపై అయ్యా దేవునితో నడిపించబడ్డమని, దేవునికి ఇష్టంగా జీవించటమని, దేవునితో ఎలా నడిపించబడాలంటే చాలా విషయాలు అయ్యా మీరు మాకు తెలియజేశారు. అవునయ్యా, వెలుగులో నడవాలని, దేవుని త్రోవలో నడవాలని, పిలుపునకు తగిన రీతిలో నడవాలని,
అయా నీ సత్యముతో మేము నడవాలని, యథార్థంగా నడవాలని, అయా ఇంకా చాలా విషయాలు అయా నీకు ఇష్టముగా జీవించాలని, దేవుని కృపలో నడవాలని, దేవునితో నీతి మార్గంలో నడవాలని, ప్రార్థనలో జీవించాలని, ప్రార్థనతో నడవాలని, జ్ఞానంతో నడిపించబడాలని, సుమారుగా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం ఆధారంగా అయ్యా మీరు మాతో మాట్లాడారు. అయ్యా మేము కూడా నీ అడుగు జాడల్లో చక్కగా ఆత్మీయంగా నడిపించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరూ అయ్యా మేము ఆనందంతో గడపడం కాదు, నిన్ను సంతోషపెట్టేవారుగా, నిన్ను ఆనందింపజేసేవారుగా అయ్యా ఉండడానికి సహాయం చేయండి. మనుషులను సంతోషపెట్టేవారుగా కాక దేవుడిని సంతోషపెట్టేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మా టాలెంట్‌తో, మా యొక్క మాటలతో అనేక మందిని నవ్వించొచ్చు గానీ, అయ్యా నిన్ను అయ్యా ఘనపరచాలి, నిన్ను ఆనందింపజేయాలి అనంటే ఇంగో నీతి మార్గంలో నడవాలి, యథార్థంలో మేము జీవించాలి, వెలుగులో నడవాలి. అయ్యా తన అనేకులకు ఒక మార్గవంతంగా, ఆదర్శవంతంగా అయ్యా మేము జీవించే వారంగా ఉండాలని అయ్యా ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఎంతమంది అయితే కూడుకున్నారో ప్రతి ఒక్కరు అయ్యా జీవిత కాలమంతా హానోకు వలె, దావీదు వలె అయ్యా దేవా 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 ఇంకా అయ్యా చాలా మంది భక్తులు ఎంత చక్కగా నీతో నడిచారో, అయ్యా నోహవు ఎంత చక్కగా నీతో జీవించాడో ప్రభా, అదే రీతిలో నన్ను, మా కుటుంబాలను, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరిచి ఇంకా ఇంకా ప్రార్థన, పాటలు, వాక్య ఆరాధనతో మీరు ఇంకా బలపరిచి 2025 4 కంటే 2025లో ఇంకా బలంగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, అనేకులకు దేవా మేలుకరంగా, దీవెనకరంగా అయ్యా మేము కూడా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వారం కాబట్టి చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే వారిగా అయ్యా మమ్మల్ని మీరు నింపమని, మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించుటకు అయ్యా మేము సమాధానం పొందుకొనుచు అనేక మంది సమాధానం లేని వారిని సమాధానంలోకి నడిపించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇంకా అనేకులను దీవించండి, ఆశీర్వదించండి. రాబోచున్న అయ్యా ఇంకా అనేక మంది జాయిన్ అవ్వాల్సి ఉంది, వారు కూడా జాయిన్ అవ్వడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు అని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సావశ్యం కూడిన బిడ్డలకును, రాలేని బిడ్డలకును, ఇంకా చాలా మంది బిడ్డలు రాలేనటువంటి బిడ్డలు ఉన్నారు, వారికిని, వారి కుటుంబాలకును, నడిపిస్తున్న వారికిని, పాటలు పాడుతున్న వారికిని, అయా బైబిల్ చదువుతున్న వారికిని, అయా తండ్రి ఆరాధనలో పాల్గొంటూ ఎవరెవరైతే పాటలు పాడారో వారందరికీ సదాకాలము నీ కృప తోడైండి దీవించి నడిపించి ఆమేన్. వందనాలు.